డెఫినెట్గా ఇప్పుడు వెగనిజం అనేది చాలా యూనివర్సల్గా యాక్సెప్టెడ్, వెరీ సైంటిఫిక్. చాలామంది ప్రతి చోట ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు అమెరికాలో, ఇంగ్లాండ్లో షాప్స్కి వెళ్తే వెజిటేరియన్ ఫుడ్ దొరికేది కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద సెక్షన్స్ ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే బేసికల్గా ఈ యానిమల్స్ ఫ్యాట్ వీటి వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ ఒకటి, తర్వాత జంక్ ఫుడ్స్ వల్ల బర్గర్స్, ఈ బీఫ్ మీట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి పీపుల్ రియలైజ్ అవుతున్నారు. వెజిటేరియనిజము, ఆర్గానిక్ ఫుడ్, ఫ్రెష్లీ అవైలబుల్ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ బాడీకి నెంబర్ 1 బెనిఫిట్. ఇది మనం చెప్పక్కర, ఎప్పటి నుంచో పూర్వీకులు చెప్తున్నారు. ఇప్పుడు మనం రీఇన్వెంట్ చేస్తున్నాం. బాగుంది. ఐ వాంట్ ఎంకరేజ్ సో మెనీ స్టాల్స్, అందుకని ఇవన్నీ కొనుక్కొని వెళ్తున్నాను. సో డెఫినెట్గా ఇలాంటి ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ జరగాలి. ఇంకా ఇంకా అవేర్నెస్ పెరగాలి. లేదు, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను చదువుకున్న రోజుల్లో యానిమల్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు యానిమల్ ప్రోటీన్ అక్కర్లేదు, వెజిటేరియన్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి, ఇంక్లూడింగ్ మైక్రో న్యూట్రియంట్స్. ఒకప్పుడు B12 అవి వైటమిన్ డీలు అయితే దొరికేవి కాదనేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా చక్కగా అన్నీ దొరుకుతున్నాయి. సో కాబట్టి ప్యూర్ హెల్త్కి, కంప్లీట్ హెల్త్కి 100% వెజిటేరియనిజం, నో ప్రాబ్లం ఎట్ ఆల్, సైంటిఫిక్గా. ఓకే. డెఫినెట్గా ఇప్పుడు వెగనిజం అనేది చాలా యూనివర్సల్గా యాక్సెప్టెడ్, వెరీ సైంటిఫిక్. చాలామంది ప్రతి చోట ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు అమెరికాలో, ఇంగ్లాండ్లో షాప్స్కి వెళ్తే వెజిటేరియన్ ఫుడ్ దొరికేది కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద సెక్షన్స్ ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే బేసికల్గా ఈ యానిమల్స్ ఫ్యాట్ వీటి వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ ఒకటి, తర్వాత జంక్ ఫుడ్స్ వల్ల బర్గర్స్, ఈ బీఫ్ మీట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి పీపుల్ రియలైజ్ అవుతున్నారు. వెజిటేరియనిజము, ఆర్గానిక్ ఫుడ్, ఫ్రెష్లీ అవైలబుల్ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ బాడీకి నెంబర్ 1 బెనిఫిట్. ఇది మనం చెప్పక్కర, ఎప్పటి నుంచో పూర్వీకులు చెప్తున్నారు. ఇప్పుడు మనం రీఇన్వెంట్ చేస్తున్నాం. బాగుంది. ఐ వాంట్ ఎంకరేజ్ సో మెనీ స్టాల్స్, అందుకని ఇవన్నీ కొనుక్కొని వెళ్తున్నాను. సో డెఫినెట్గా ఇలాంటి ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ జరగాలి. ఇంకా ఇంకా అవేర్నెస్ పెరగాలి. లేదు, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను చదువుకున్న రోజుల్లో యానిమల్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు యానిమల్ ప్రోటీన్ అక్కర్లేదు, వెజిటేరియన్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి, ఇంక్లూడింగ్ మైక్రో న్యూట్రియంట్స్. ఒకప్పుడు B12 అవి వైటమిన్ డీలు అయితే దొరికేవి కాదనేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా చక్కగా అన్నీ దొరుకుతున్నాయి. సో కాబట్టి ప్యూర్ హెల్త్కి, కంప్లీట్ హెల్త్కి 100% వెజిటేరియనిజం, నో ప్రాబ్లం ఎట్ ఆల్, సైంటిఫిక్గా. ఓకే, రైట్ సార్.